ఈరోజు యూరోపియన్ కంట్రీస్ నిర్వీర్యమైపోయాయి. అవును. ఓన్లీ బికాస్ ఆఫ్ డ్రగ్స్. డ్రగ్స్. హైదరాబాద్‌లో ఇప్పుడు అది చాలా ఎక్కువైంది. కరెక్ట్. మేము ఈ రెసిడెన్షియల్ వెల్ఫేర్ నా అసోసియేషన్స్ నెక్స్ట్ ద్వారా క్వెషన్ అదే సార్. మీరు ఇటువంటి వాటిని గూడా నిర్మూలించటానికి మీ దగ్గర నుంచి గవర్నమెంట్ ద్వారా ఏదన్నా ఒక చట్టం తీసుకొస్తారా? మీకెళ్ళి ఎప్పుడైనా సరే పలానా అపార్ట్మెంట్‌లో ఇలా జరుగుతుంది. డ్రగ్స్ తీసుకుంటున్నారు. డ్రగ్స్ తీసుకునే వాళ్ళు కూడా దోషులే గదా సార్! డ్రగ్ ఫ్రీ సొసైటీ చేయాలా అని సార్ వీఆర్ గెట్టింగ్ ప్లెడ్జ్. ప్రతి సొసైటీలో పోయి ఆదివారం నాడు వాళ్ళకు సాటర్డే సండేనే సాఫ్ట్వేర్ వాళ్ళు మిగతా దొరికేది. వాళ్ళతో ప్రతిజ్ఞ తీసుకుంటూ ఉన్నాం. మేము అవగాహన ఉంటుంది. పిల్లల బాడీ లాంగ్వేజ్‌ని బట్టి చెప్పొచ్చు సార్ వాడు డ్రగ్స్‌కు అడిక్ట్ అవుతున్నాడా లేదా. అది ఏ విధంగా దాంట్లో కొన్ని టిప్స్ ఉన్నాయి. అవి పేరెంట్స్‌కు చెప్పి పిల్లలకు కూడా చెప్పి బంగారు భవిష్యత్తు మీరు నాశనం చేసుకోవద్దు ఓన్లీ బికాస్ ఆఫ్ డ్రగ్స్ మీరు అని చెప్పి దాని మీద ఇప్పుడు చాలా అవగాహన తరగతులు ప్రభుత్వంతో పోలీస్ డిపార్ట్మెంట్తో చేస్తూ ఉన్నాం సార్. ఇప్పుడు సైబర్ క్రైమ్ ఒకటి, డ్రగ్స్ ఒకటి, మా మెయిన్ ఇప్పుడు పెడుతూ ఉండేది అది సార్, వేస్ట్ మేనేజ్మెంట్. సూపర్ సార్. ముందైతే ఇవే చేయాలి. దేనికంటే ఇప్పుడు మిగతా అన్నీ కూడా ఏదో ఒక రకంగా సరి చేసుకుంటాం. కానీ మానసికంగా కృంగిపోయి మనం డ్రగ్స్‌లో కనుక ఇబ్బంది పడిపోతే ఆ కుటుంబం నిర్వీర్యం అయిపోతుంది. డబ్బు పరంగా, మానసిక ప్రశాంతత పరంగా, ఆరోగ్యపరంగా, సమాజంలో గౌరవం పరంగా అన్ని రకాలుగా కూడా నాశనం అయిపోయే పరిస్థితి. ఈ పరిస్థితి నుంచి మీరు త్వరగా విముక్తి తేవడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి సార్. రిలేషన్షిప్ సార్. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాల్లో అవ్వనో, తాతనో, పెద్దనాయనో, చిన్నాయనో ఒకరు పిల్లల కోసం ఉండేవాళ్ళు. ఇప్పుడు దాన్నేమంటారు మైక్రో ఫ్యామిలీస్ అయిపోయాయి. కరెక్ట్. భర్త, భార్య ఇద్దరు ఉద్యోగం. ఇద్దరు సంపాదిస్తేనే ఈరోజు స్కూల్లో ఫీజు కట్టలేరు, చదివించలేరు. కరెక్ట్. ఆ డబ్బుకు, ఉద్యోగానికి, ఆ టెన్షన్‌తో వాళ్ళు పిల్లల భవిష్యత్తు మర్చిపోతూ ఉన్నారు పేరెంట్స్. అక్కడ ప్రాబ్లం అవుతూ ఉంది సార్. వాళ్ళకు యథేచ్ఛగా ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక్కరు లేక ఇద్దరు ఉంటున్నారు. ఒక్కరే ఇద్దరు కూడా లేదు, అయిపోయింది అది. అందువల్ల అది గారాబంగా వాళ్ళని పెంచడము, దాంతో ఇవి కష్టాలు వస్తూ ఉన్నాయి సార్. అందుకే చెప్తారు సార్, మనం పెద్దవాళ్ళు చెప్పిన సూక్తులను బాగా వినాలి. ఓ ఆల్మైటీ, మనకు స్వామి వివేకానంద చెప్తాడు, ఓ ఆల్మైటీ, ఓ భగవంతుడా, గ్రాంట్ మీ ద హార్ట్ ఆఫ్ బుద్ధ, ద బ్రెయిన్ ఆఫ్ శంకర, the character of Muhammad, the purity of Zoroaster, the forgiveness of Jesus Christ, the fearlessness of Swami Vivekananda, the divine experience of Ramatirtha, the live and let live of Mahavir, the non-violence of Mahatma Gandhi, the patriotism of Bhagat Singh, last but not least, the helping nature, service nature of our Indian culture. సూపర్ సార్. సార్ ఏం సార్ మీరు ఇంత అనర్గళంగా ఎలా మాట్లాడగలుగుతున్నారు? పిల్లప్పటి నుంచి నేర్చుకునింది సార్. గురువులు, తల్లిదండ్రులు చెప్పినది మనం అంటే నిజంగానే నేను కూడా ఒక మాట 4 మాటలు మాట్లాడదాం అనుకున్నోళ్ళని నాకు తెలియట్లేదు. టైమే తెలియకుండా మీతో గంటల కొద్దీ మాట్లాడాల్సి వస్తుంది. ఐఎమ్ సో హ్యాపీ సార్. మీలాంటి వారితో నేను కూడా నమ్మకాలు పెట్టుకోవద్దు. ప్రజలకు అది ఒకటి సార్. ఈర్ష్య, ద్వేషం, క్రోధం, క్రౌర్యం ఫణాలు సాచిన పాప జగతిలో మానవ శవాల మంటపాలపై ప్రభువుల పతాకాలు ఎగిరే భూమిలో రాతి విగ్రహం రాణిస్తుందా, పూజా మంత్రం వెడుతుందా, ఇవన్నీ ఏమీ కాదు. మనం మన కాళ్ళ మీద నిలబడి ఈరోజు మనకు మేధావితనము, నాలెడ్జు, జ్ఞానం ఉంటే ప్రపంచాన్ని మనం జయించగలిగే శక్తి ఈరోజు దేవుడు లేదా మనకు నాగరికత నేర్పుతుంది. అందువల్ల అందరూ అది ఉండాలి సార్. ఆర్థిక ఆలోచన పదును పెడితే, వివేకానికి విఘ్నత తోడైతే మూర్తీభవించిన వ్యక్తిత్వాలు భారతీయులు సార్. అది చాలా జిజ్ఞాసలో శిశువులు, సామర్థ్యంలో యువకులు, అనుభవంలో వృద్ధులు, అంతరంగంలో కళాకారులు, దక్షతలో సంపూర్ణ నాయకులు, దీక్షలో యోగులు, సంకల్ప బలంలో ఉక్కు మనుషులు, పట్టుదలకు పర్యాయ పదాలు, వెరసి 200% మన భారతీయులు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ప్రపంచంలో ఈరోజు మనం విశ్వగురువుగా ఏ దేశానికి పోయినా కూడా మనం రాణిస్తూ ఉన్నామంటే ఇది సార్. సూపర్ సార్. సార్ ఇప్పుడు ఒకప్పుడు ఉద్యోగం చేస్తుంటే మీకు ఆదాయ మార్గాలు ఉండేవి. ఎంతో కొంత మీకు ఎవ్రీ మంత్నో లేకపోతే ఇట్లా ఉండేది. స్వతహాగా మీరు కోటీశ్వర్లా మీరింత చేయటానికి, ఇలా వెల్ఫేర్ చేయడానికి మీ సొంత డబ్బులు పెట్టుకుంటున్నారా? లేకపోతే మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చి డబ్బుని వీళ్ళందరికీ సేవ చేస్తున్నారు సమాజానికి? నేను గ్రూప్ 1 ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యాను కదా సార్. రైట్. నాకు 3 పిల్లలు.
నేను అదే పనిగా లూప్ లైన్‌లో వచ్చి మామూలుగా ఎవ్వడు లేనప్పుడు పిల్లలను చదివించుకున్నా. నాకు చదువుకుంటూ ఉన్నప్పుడు నాకు ఆ రోజు మా యొక్క కుటుంబ పరిస్థితుల వల్ల మా అన్న ఎంబీబీఎస్, మా అక్క యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్టు, మా చెల్లెలు గోల్డ్ మెడలిస్టు, మా అన్న పిల్లలు గోల్డ్ మెడలిస్టులు, నా కూతురు గోల్డ్ మెడలిస్టు, నేను గోల్డ్ మెడలిస్టు సార్. ఏం జరిగింది అంటే మనము కుటుంబ బాధ్యత మనం పెట్టుకొని మనం ముందుకు పోతే ప్రతి ఒక్కరూ ముందుకు వస్తారు అనేది ఆశ సార్. తర్వాత రెండవది, ఇది మీరు నన్ను అడిగారు మీరు ఎట్లా ఇది ఉంది అని. నాకు ముగ్గురు పిల్లలు దేవుని దయ వల్ల. ఒకరు బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఒకరు ఊబరు, ఒకరు గూగుల్‌లో పనిచేస్తున్నారు సార్. నేను రిటైర్ అయినప్పుడు వచ్చిన డబ్బులు కూడా వాళ్ళకు స్టార్టింగ్‌లో వస్తూ ఉంది. కరెక్ట్ సార్. నిజమే అది. గ్రేట్. మీరు 36 సంవత్సరాలు కష్టపడ్డది ఒక రోజు వచ్చింది. వాళ్ళకు 1 ఇయర్‌లో వస్తుంది. వచ్చేస్తూ ఉంది. అంతకు డబల్ సార్. అవును. అంతకు డబల్. యాహ్! వాళ్ళకి అది అండర్‌స్టాండ్. వచ్చింది కాబట్టి ఇంకా అది లేదు. అంటే మీకు పిల్లల బాధ్యత లేదు కాబట్టి లేదు. సమాజమే మీ పిల్లల్లాగా తర్వాత భావించి నా పెన్షన్ నాకు ఉంది. మా భార్య ఉంది. అందువల్ల చూసుకుంటా. ఇంకా మాకు 64 అయిపోయి 65 వచ్చింది సార్. కొంత తిరగగలిగి ఉన్నంత వరకు ఏదన్నా సంఘానికి సేవ చేయాలా, సంఘంలో ఏదన్నా మార్పు రావాలి. నేను సివిల్స్ వాళ్ళకు కోచింగ్ ఇస్తాను సార్. ఓహ్! ఐఏఎస్, ఐపీఎస్ ఎవరన్నా ఉంటే ఇప్పుడు అదొక మెయిన్ మోటో సార్. ఈయన మహేష్ భగవత్ గారు నాకు ఇన్స్పిరేషన్. 2, 3 మార్లు ఆ మీటింగ్స్ కూడా ఆయన్ను పిలిచాను. ఇది ఎవరైనా వస్తే వాళ్ళకు ఒక ఫండ్ పెట్టాం సార్. పెట్టేసి ఉచితంగా వాళ్ళకు హాస్టల్ వసతి ఇచ్చి, వాళ్ళకు మనమే నెలకు స్టైఫండ్ మాదిరి ఇచ్చి చేసేందుకు ఒకటి. కానీ దానికేమంటే రూరల్ విలేజ్ కొన్ని మొడాలిటీస్ పెట్టుకున్నాం సార్. అది ఉన్న వాళ్ళకి కావాలా అని. అది ఒకటి చేస్తూ ఉన్నాం సార్. తర్వాత ఈ స్వాధా ఫౌండేషన్. తర్వాత మేము ఈ హైదరాబాద్‌లో నాకు నచ్చింది ఆమె వసుంధరమ్మ గారు సార్. నచికేత తపోవన్. అవును. నచికేత తపోవన్ తెలుసండి. ఆమె నాకు ఎందుకంటే ఒక అమ్మాయి బై నేమ్ సావిత్రి అనుకుంటాను సార్. అప్పుడప్పుడు అక్కడ టీచ్ చేసేందుకు వెళ్ళేవాడిని నేను. ఆ అమ్మాయి అనాథ బాలిక. చెన్నై నుంచి అదే తమిళనాడు నుంచి వచ్చింది. ఆ అమ్మాయి ఒకటేసారి పోయి చేర్పిస్తే 9th, 10th రాసి ఎగ్జామ్ పాస్ అయిపోయింది సార్. మళ్ళీ ఎట్లా చదివిందో ఏమో తెలీదు. ఇంటర్మీడియేట్ అయినాక ఆమె మేడం అడిగారు, నీకు ఎట్లా ఇది అని. అప్పుడు నేను తమిళనాడు పోయినా. పోతే వాళ్ళ నాయన చిన్నాయనో ఎవరో పెద్దనాయనో ఉండి వాళ్ళది బెస్త కులం అక్కడ. అక్కడ అది బీసీ, ఇక్కడ ఎస్సీ. ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇక్కడ కలెక్టర్‌కి ఇస్తే ఆ అమ్మాయికి సర్టిఫికేట్ ద్వారా నారాయణమ్మ కాలేజీలో సీట్ వచ్చింది సార్. ఈరోజు ఆ అమ్మాయి స్ట్రీట్ చిల్డ్రన్ టీసీఎస్‌లో జాబ్ చేస్తూ ఉంది. ఓహ్ మై గాడ్! మొన్ననే పెళ్ళయింది ఆ అమ్మాయికి. పిలిచిందనమాట. నేను చెప్పిన, అమ్మ మనం సేవ చేసేంత వరకే, ఫలితం మళ్ళీ ఉండదు. ఎప్పుడన్నా నీకు కష్టం వచ్చినప్పుడు ఫోన్ చేయి, నేను వస్తా అని చెప్పాను సార్. ఇప్పుడు మా పిల్లల్ని అంటే అది నా బాధ్యత సార్. నేను వాళ్ళను దాన్నేమంటారో మాకు పుట్టినారు బిడ్డలు కాబట్టి వాళ్ళ బాగోగులు చూడాలి. సంఘంలోని ఇట్లా ఎవ్వరూ లేని అనాథలను కూడా చూస్తే ఆ దేవుడు అనేవాడు సహాయం చేస్తాడు. ఇతోధికంగా అందరూ సహాయపడతారు సార్. అది ఉద్దేశం. ఫెంటాస్టిక్ మోరల్ సార్. వాట్ ఏ గ్రేట్ స్టోరీ ఆఫ్ యూ.